ప్రియమైన దేవుడి బిడ్డలారా, సాతాను కేవలం యేసుప్రభుల వారిని 40 రోజులు మాత్రమే ఉపవాస ప్రార్థనలో శోధించిందా? లూకాసు వార్త 4:13. అట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప అంటే తరువాత సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళను, మళ్ళీ ఒక మంచి సమయం చూసుకొని వస్తాను అని వెళ్ళిపోయింది. అంతేగాని కంప్లీట్గా విడిచిపెట్టి వెళ్ళలేదండి. అదేవిధంగా నా జీవితంలో రోజు ఎందుకు ప్రార్థన చేయాలి? రోజు ఎందుకు దివ్య బలి పూజకి వెళ్ళాలి? రోజు ఎందుకు యేసుప్రభుల వారి యొక్క రక్త శరీరాలను భుజించి పానము చేయాలి? రోజు ఎందుకు బైబిల్ చదవాలి? రోజు ఎందుకు దేవుడితో సహవాసం కలిగి జీవించాలి? కేవలం ఈ 40 రోజులు మాత్రమే కాదు. ఎందుకంటే ఈ ఉపవాస కాలం ముగిసిన తర్వాత కూడా సాతాను సముచితమైన సమయం కొరకే వెయిట్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ వస్తాడు, రోజు వస్తాడు. కాబట్టి రోజు పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితే అన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. అందుకే పునీత జాన్ పాల్ 23 గారు ఇలా చెప్తూ ఉన్నారు, మీరు ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మతో నూతనీకరింపబడాలి అని. మామూలుగా స్నేహితులుగా ఇద్దరున్నప్పుడు వాళ్ళ ఇద్దరి యొక్క పరిచయము 6 నెలలు దాటితే వారు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారంట. మరి యేసుప్రభువుని స్వీకరించిన మనము పుట్టు క్రైస్తవులు, కథోలికులు అని చెప్పుకుంటున్న మనము ఎందుకు ఇంకా మారట్లేము? యేసుప్రభుల వారి వలె యేసయ్యతో సహవాసం చేస్తున్నాం కదా, యేసుప్రభుల వారినే మనలోకి మనము దేహముగా రక్తముగా స్వీకరిస్తున్నాం కదా, మరి మనం ఎందుకు సాతాన్ లాగా అవుతున్నాము? మనం ఎందుకు యేసయ్యలాగా అవ్వట్లేదు అని ఒకసారి ఆలోచించగలగాలి. కాబట్టి సముచితమైన సమయముకై పొంచి చూస్తున్న గర్జించు సింహం వలె నిన్ను నన్ను మృంగ చూస్తున్న సాతాను ఎర నుండి, సాతాను వల నుండి మనము చిక్కుకోకుండా జీవించాలి అంటే యేసయ్య ఒడిలో మనము విశ్రాంతి తీసుకోగలగాలి. God bless you all in the mighty name of Jesus. Amen.